మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించినట్లు తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు, తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పినట్లు ఇవ్వడం జరిగింది. సో ఆర్టీసీ ఉద్యోగుల పదవి విరమణ వయసును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచుతూ బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయని తెలుస్తుంది. 52 రోజుల సుదీర్ఘ సమ్మె అనంతరం ఆర్టీసీ కార్మికులతో చర్చల సందర్భంగా ఉద్యోగుల పదవి విరమణ వయస్సును పెంచుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసింది. సో దీనికి అనుగుణంగానే మరి ఉద్యోగుల పదవి విరమణ వయసు 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు పెంచడం జరిగింది. సో ఇది మరి ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వర్తిస్తున్నట్లు తెలుస్తుంది. సో ఇది ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్తగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వేరే ఉద్యోగస్తులకు కూడా మరి 58 సంవత్సరాల నుంచి 60 కానీ 61 సంవత్సరాలకు పదవి విరమణ వయసు పెంచాలని వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దానిపైన ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పదవి విరమణ వయసుకు సంబంధించినటువంటి అప్డేట్ సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్యల పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.